సో అన్నగారు చెప్పండి ఎట్లా ఉంది అమెరికా జీవితం? దాదాపు 3 దశాబ్దాలు. అమెరికా జీవితం అది దట్స్ వరల్డ్ ఆఫ్ ఆపర్చునిటీ అండ్ వీఆర్ ఆల్ లక్కీ. నేను నా అదృష్టంగా భావిస్తాను. నేను అమెరికాకు పోయి అక్కడ ఇన్ని 28 ఏండ్లకెళ్ళి నేను అక్కడ ఉన్నాను. దట్ కంట్రీ హస్ గివెన్ మీ ఎ లాట్ సో ఐఎమ్ లక్కీ టు హ్యావ్ బీన్ గాన్ దేర్ అండ్ లివింగ్ దేర్. వండర్‌ఫుల్ అన్న. అయితే అక్కడ పోయినోళ్ళందరూ అటే కొట్టుకుపోతున్నారు. వాళ్ళ వంశాలు వంశాలు అటే లాక్కెళ్ళిపోతున్నారు. మీరు మాత్రం మాతృభూమి మీద మమకారం ఎందుకు కలిగింది మళ్ళీ మీకు? ఇటే లాగుతుంది మీకు మనసంతా? అంటే నేను ఇప్పుడు లాగుడు కాదు బిఎస్. నేను ఐ ఆల్వేస్ బీన్ ఇన్ టచ్ విత్ మై యెస్. ఐ నో. హ్మ్. మా ఊరు గాని, నా చిన్నప్పటి దోస్తులు గాని, నా రిలేటివ్స్, నా పేరెంట్స్ వాటెవర్ మనకున్న సంబంధాలతోటి నేనెప్పుడు కాన్‌స్టాంట్‌గా టచ్‌లో ఉన్నాను. హ్మ్. లాస్ట్ ఎన్ని ఏండ్లకెళ్ళున్నా గూడా నేను ఫ్రీక్వెంట్ విజిటర్‌ని ఓకే. హైదరాబాద్‌కి, మా ఓకే. ఊరికి. సో, నాకు కొంచెం ఎక్కువనే ఇన్వాల్వ్‌మెంట్ జర ఉంటది నాకు కొంచెం ఎఫెక్షన్. ఓకే. మన వాళ్ళ మీద, మన కల్చర్ మీద, హ్మ్. నేను పుట్టి పెరిగింది చిక్కడపల్లిల. చిక్కడపల్లి. సో, యెస్. ఐ కాల్ యెస్. మై సెల్ఫ్ ఎ హైదరాబాదీ. యెస్. నేను సూపర్. పక్కా హైదరాబాదోడిని. గ్రేట్. సో, అంటే అప్పట్లో చిక్కడపల్లి రౌడీలు చాలా మంది ఉండేవాళ్ళు అనేవాళ్ళు గదా! మీ మీరు అందులో ఉన్నారా ఆ లిస్ట్‌లో? అంటే అప్పుడు గల్లీ గల్లీకో దారకర్బన యెస్. అనేది ఉంటుండే. అవును. సో, అవును. మేము గూడా మా వంతు గ దారకర్బన మేము చేసిల్లా? గూడా జేసుకున్నాము. ఓకే. సో, సూపర్. అందరూ ఆ టైంలో అవును. ఉన్నోళ్ళు. అవును. సో, అది అందరం జేసిన చిక్కడపల్లి వె అంటే అదొక్కటే గుర్తొస్తది ఫస్ట్. యాహ్! అప్పుడు చిక్కడపల్లి, అచ్చనగర్ క్రాస్ రోడ్ అంటే అవును. అవును. నల్లగుంట, బర్కత్‌పుర అండ్ చిక్కడపల్లి మా అడ్డాలు ఉంటుండే. అవును. బాల్యంపల్లి మాది. అలాగే అడ్డా సూపర్. సూపర్. వేరే తీరే ఉండే అది. ఇప్పుడు దట్స్ రియల్లీ ఫన్. నేను నా కొడుకుకి గూడా తీసుకుపోయి చూపెట్టిన మా అడ్డాలు. చూపించిల్లా? ఓకే. బాల్యంపల్లిలో మేము ఈడ కూర్చొని ఏమేం చేస్తుంటిమో. ఓకే. సో, దట్ వాస్ ఫన్. యాహ్! ఏమన్నా ఇట్లాంటివి చేసిల్లా? ఓన్లీ మరి అంతవరకు పోలే. అంతవరకు పోలేదు. అంతవరకు పోలే. ఓకే. కొట్టుకునుడు, తన్నులు కొట్టుకుంటూ తినుడు, తరుముకోడు. అచ్చా! తన్నుడు అనే వరకే ఉంటిమి. మరి వండర్‌ఫుల్. అంతవరకు వండర్‌ఫుల్. అదే. అంత సూపర్. ఈజీ గాదది. హ్మ్. హ్మ్. ఇటు నుంచి అటెట్లా పోయిందన్న మరి అమెరికాకి? అంటే నాకు చిన్నప్పటికెళ్ళుండే. నేను ఫస్ట్ 84లో ట్రై చేసినా నేను అండర్ గ్రాడ్. అచ్చా! బట్ అప్పుడు నాకు వీసా దొరకకుండిండే. ఓకే. అండ్ తర్వాత హెచ్-1 వచ్చి ప్రోగ్రామ్ స్టార్ట్ అయినాక సో, వేలాది, లక్షలాది మంది పోయినట్టు నేను గూడా అచ్చా! పోయినా. మీరు సో, ఓకే. ఐ వాస్ ఆల్సో లక్కీ. యాహ్! నేను అదే గ్రేట్. అంటున్నాను గదా! గ్రేట్. ఐ వాస్ యాహ్! లక్కీ అండ్ ఐయామ్ ఫార్చునేట్. అక్కడ ఎట్లా ఎట్లా జరిగిందండి? ఏం చేశారు? ఎట్లా ఉండేదక్కడ మీకు? నేను డిఫరెంట్ బిజినెసెస్ వెంచర్ చేసిన అచ్చా! శ్రీనివాస్. నేను అందరిలాగా ఫస్ట్ సాఫ్ట్‌వేర్ గాదు మీరు. సాఫ్ట్‌వేర్ నేను చేసినాను. అచ్చా! ఒక 2 ఏళ్ళు, 3 ఏళ్ళు నేను గూడా జాబ్ జేసినాను. ఆ! తర్వాత అందరూ పెట్టుకున్నట్టు ఒక ఐటీ కంపెనీ అచ్చా! పెట్టాను. ఓకే. తర్వాత గ్యాస్ స్టేషన్స్ పెట్టినాను. ఓహ్! సో, ఐ వెంచర్డ్ ఇంటూ మెనీ థింగ్స్. రైట్. బట్ రైట్ నౌ ఐయామ్ ఇంటూ రియల్ ఎస్టేట్ బిజినెస్ ఇన్ ఓకే. డాలస్. ఆ! డాలస్‌లో చిన్న మామూలుగా ఒకటి రియల్ ఎస్టేట్ కమర్షియల్ కాంప్లెక్స్ ఒకటి నిర్వహిస్తున్నాం అక్కడ. అవునన్నా నాకు తెలీదు. అంటే నేనెప్పుడు అమెరికా రాలేదు. అంటే మానవాళ్ళు ఇక్కడ కేసీఆర్ గాని అందరూ ఇక్కడ తెలంగాణ డల్లాస్ నగరం చేస్తా, డాలస్ చేస్తా అంటుంటారు గదా! ఏముంటదక్కడ? అంటే నాది ఒక వీడియో జేసిన నేను విశ్వేశ్వర రెడ్డి గారితోటి. ఆ! విష్ అన్న మా దగ్గరికి యాస్ ఎ గెస్ట్ వచ్చినప్పుడు కేసీఆర్ సాబ్‌కి నేను 2, 3 సార్లు రిక్వెస్ట్ గూడా జేసిన ఆ! నా వీడియోల ద్వారా. ఓకే. సార్ మీరు మాటకి రోడ్లు డల్లస్ లెక్క చేస్తా అంటున్నారు సార్. ఆ! మీకు దండం పెడతా జర మా డాలస్‌ని బద్నాం చేయకుర్రి సార్. ఆ! ఆయన చేసేది లేదు, ఏమీ లేదు. ఉత్తగానే అబద్దాలు ఆడుకుంటా ఓకే. ఇట్లా చేస్తా, అట్లా చేస్తా అన్నాడు. సింగపూర్ అన్నాడు, డాలస్ ఆ! అన్నాడు, ఉన్నాయన్ని అన్నాడు. సార్ ఇష్టం వచ్చినట్టు ఆయన అబద్దాలు ఆడనీకి టాక్స్ ఉంటే సార్ అట్లా మాట్లాడకపోతుండేమో అచ్చా! అనేది నాది ఓకే. మీకు అభిప్రాయం. సార్ అంటే బాగా ఇష్టం ఉండే గదా! మీరు సడెన్‌గా ఎందుకు అంటే తెలంగాణ ఉద్యమము వి ఆల్ హావ్ టు ఆ! రియల్లీ బీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. హ్మ్. కేసీఆర్ సాబు ఆయన సరే ఆయనకు ఉన్న ఆపర్చునిటీ, ఆయనకున్న పాలిటిక్స్ అవన్నీ రాజకీయాలల్ల ఆయనకు ఆ మూవ్‌మెంటు, ఆయనకు మినిస్ట్రీ ఇయ్యనందుకు ఈ ఉద్యమం స్టార్ట్ జేషిండు, అవకాశం వచ్చినందుకు అది ఏమన్నా ఉండని. కానీ ఆయననైతే ఒక ఉద్యమకారి. ఆయన ఉద్యమం జేషిండు. ఆయన జేసినందుకు అందరూ వేరేవోళ్ళు అందరికి లైఫ్ ఇచ్చినట్టు ఇప్పుడు ఎమ్మెల్యేలు అంతే ఆ గదండీ! బీఆర్ఎస్‌లో ఉన్న వాళ్ళందరికి ఎవ్వరికి అనుభవం ఉన్నది. మరి నో వన్ ఈస్ అన్ ఎక్స్‌పీరియన్స్‌డ్ పొలిటీషియన్. రైట్. అసలు వీళ్ళు లీడర్‌లే కాదు నా హిసాబ్‌ల. సీరియస్‌గా ఉద్యమకారులందరూ అట్లా. అంతే ఉద్యమకారులు అది కూడా కేసీఆర్ సాబ్ ఒకటి స్టార్ట్ చేసిండు కాబట్టి అవును. అందరూ గ మన గొర్రెల మంద పోయినట్టు హ్మ్. ముందట ఒక గొర్రె పోతుంటే ఆటోమేటిక్‌గా ఎనకకెళ్ళి అన్ని గొర్రెలు పోతాయి. అది ఏడికి పోతుందో తెలవకుండా కూడా పోతాయి. హ్మ్. ముందట పోయినాక కషాయం దగ్గర పోతాయా? లేకపోతే గడి మేయనికి పోతాయా? అనేది అది అప్పుడు వాళ్ళ బాట ఎరుకైతది. ఆ! సో, ఈ తెలంగాణ బాట ఉండే కాబట్టి కేసీఆర్ సాబ్ తీసుకుపోయిండు. గొర్రెలందరూ వచ్చినట్టున్నారు.
ఆ విధంగానే అందరూ వచ్చిండ్రు. సో ఎవ్రీబడి ఈస్ గుడ్. అట్లా అంటావేంటన్నా? గొర్రెలు అంటావు. అప్పుడు మీరు కూడా ఎంత ఉద్యమం చేశారు అక్కడ అమెరికాలో ఉండి? మేము కూడా అట్లనే గొర్రెల ఉంటాం, కాకపోతే అమెరికాలో ఉంటేమి. బట్ మేము అనే దాంట్లో మేము డిఫరెంట్ ఉంటాం. మేము సెపరేట్ స్టేట్ కావాలి అని కేసీఆర్ సాబ్ స్టార్ట్ చేసినప్పుడు వి వాయిస్డ్ అవుట్ యాజ్ ఎన్ఆర్ఐస్. మేము ఫస్ట్ డాలస్ ఏరియా తెలంగాణ అసోసియేషన్ అని నిర్వహించినాము డాలస్లో 2010లో. సో మేము చేసేది అక్కడికి వెళ్ళి ఎంతైతే వాయిస్ అవుట్ చేసినాము, మీటింగ్ చేసినాము, వాట్ ఎవర్ మాది చేసినంత మేము చేసినాము. అయ్యో అప్పుడు కవిత గారిని పిలిచి బతుకమ్మ చేశారు, హరీష్ రావు గారు, అందరినీ ఎంతమందిని మీరు హోస్ట్ చేశారు? ఎన్ని మీటింగ్? కవిత గారు ఫస్ట్ బతుకమ్మ అమెరికాలోనే మా డాలస్ ఏరియా తెలంగాణ అసోసియేషన్ సంఘంలోనే ఆడినారు. దాని తర్వాత మేము చాలా మీటింగ్స్ చేసినాము. ఫోన్ కాల్, జూమ్ కాల్ చేస్తుంటే మేము. యాక్చువల్లీ అప్పుడు జూమ్ కాల్ కూడా లేకుండే, కానీ ఫోన్ కాల్స్ మీద మన హరీష్ గారు, మన వరంగల్ వినయ్ భాస్కర్ గారు, దేశపతి శ్రీనన్న, వీళ్ళందరూ ఎవరు ఉన్నా కూడా వాళ్ళతోటి మాట్లాడిపించుకుంటా మేము మైక్ పెడుతుంటే ఫోన్ ముందట, సో దట్ ఆడియన్స్ క్యాన్ హియర్ టు దెమ్. అండ్ అక్కడ కూడా మన తెలంగాణ రెసిడెంట్స్ వాళ్ళు రాకపోతుండే స్టార్టింగ్ లో, బికాస్ మన వాళ్ళకు అరే మనకెందుకు బాగుండదు, వీఆర్ వెరీ షైఫుల్ పీపుల్, వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అనే విధంగా ఉంటుండే. స్టార్టింగ్ లో రాకపోతుండే, మెల్లమెల్లగా దెన్ మేము యూనో అప్డేట్ అవగాహన వచ్చినా కొద్దీ అప్పుడు దెన్ ఇట్ వాజ్ అ ఫుల్ ఫ్లెజ్ మూవ్మెంట్. ఇంతకి డల్లాస్ రోడ్ ఎట్లుంటాయి అన్న? అంటే నాకు తెలియదు. అంటే డాలస్ రోడ్లు అంటే ఇక్కడ మన దగ్గర ఇప్పుడు ఓఆర్ఆర్ లాగుంటాయి. ఓఆర్ఆర్ కంటే కూడా కొంచెం పెద్దనే ఉంటాయి. అండ్ ఇక్కడ మన ఫ్లైఓవర్లు కట్టిన దాని మీద నీళ్లు నిలిచినట్టయితే స్విమ్మింగ్ పూల్స్ అవుతాయి కదా మన దగ్గర. ఇప్పుడు నిన్న మొన్న వానలు పడ్డాయి, మొత్తం పూల్స్ స్విమ్మింగ్ పూల్ అయినాయి. సో అట్లనైతే కావు మా దగ్గర. సో కంపేర్ చేయలేము, చేయొద్దు కూడా. ఎందుకంటే అక్కడిది వేరు, అది ఆ రెస్పాన్సిబిలిటీ, సివిక్ సెన్స్ ఆఫ్ ద పీపుల్, యూనో, అండ్ ద responsibility of the government and all, that's totally a different thing. People follow law, rules and regulations అక్కడ. ఇక్కడ మన వాళ్ళ లెక్క ఇక్కడ కాదు. సో కంపేర్ చేసుకోలేము. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.